ఈరోజు మన గెస్ట్ ఎవరైతే జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేసి మార్కెట్లో తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని సక్సెస్ఫుల్ అయిన ఆంటర్‌ప్రెన్యూర్ ఇన్స్పైరింగ్ జర్నీ తెలుసుకుందాం. 150 బ్రాండ్స్ ఎట్లా బిల్డ్ చేశారు మీరు? డిజిటల్ మార్కెటింగ్, యాప్ డెవలప్మెంట్, వెబ్సైట్ డెవలప్మెంట్, ఎస్ఈఓ. టాపిక్ వచ్చింది కాబట్టి అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టాలి, వైరల్ చేయాలి, లేకపోతే లైక్స్ రావాలి, కామెంట్స్ రావాలి వాళ్ళ బిజినెస్కి. సో దట్ ఈస్ నాట్ ఏ డిజిటల్ మార్కెటింగ్. నార్త్ సైడ్ చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి పక్కనే, ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే. సో మన హైదరాబాద్లో ఇంత కాంపిటీషన్ ఉన్నా కూడా మీరు ఎలా మీ కాంపిటీటర్స్ బీట్ చేసి మీకు మీ క్లయింట్స్ని తెచ్చుకుంటున్నారు? నా కాంపిటేటర్ని అనాలిసిస్ చేసుకున్నాను నేను. అంతేగాని వాళ్ళ బిజినెస్ను, నా బడ్జెట్ని, లేకుంటే వాళ్ళ ఆఫీస్ స్పేస్ని, నా ఆఫీస్ స్పేస్, వాళ్ళ టీం 100 మంది ఉన్నారు, నాకు 10 మంది ఉన్నారు అనేది నేను ఎప్పుడూ కాంపిటీషన్లో తీసుకోలేదు. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక మెంటర్ ఇంపార్టెంటా? మెంటర్ అనేది డెఫినెట్గా అవసరమే. మెంటర్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ కాంప్లికేటెడ్ అయిపోతాయి. భగవద్గీతలో మీకు నచ్చిన ఒక పాయింట్? భగవద్గీతలో చాలా శ్లోకాలు ఉంటాయి, బట్ దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా పని చేయాలి. మీ బిజినెస్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడిందా? బేసిక్గా అనేది ఏ బిజినెస్ మీద ఇంపాక్ట్ పడలేదు. మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫాదర్ కానీ మదర్ కానీ మీ అబ్బాయి ఏం చేస్తున్నారని రిలేటివ్స్ అడిగితే ఏం చెప్పేవాళ్ళు? ఏదో ఫోన్లో ఒత్తుకునే జాబ్ చేస్తున్నారని చెప్పి అన్నారు. సో అది నాకు ఫన్నీగా అనిపించింది. ఒక ఆంటర్‌ప్రెన్యూర్ లైఫ్ చాలా లోన్లీ అని అంటారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? లోన్లీ లైఫ్ అని ఏముండదండి, బిజీ లైఫ్ తప్ప లోన్లీ లైఫ్ ఎక్కడ ఉంది? సో ఏ ఎంటర్‌ప్రెన్యూర్ అయినా కానీ, ఇప్పుడు ఈ పోడ్కాస్ట్ చూసే వాళ్ళందరికీ అయినా కానీ ఏ ప్లేస్లో ఆగకండి. ఇప్పుడు మీరు ఒక విజన్, ఒక గోల్తో మీరు ముందుకెళ్ళినప్పుడు డెఫినెట్గా దాన్ని నమ్ముకోండి, మీ మీద మీకు నమ్మకం పెట్టుకొని ముందుకెళ్ళండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సక్సెస్ అనేది కంపల్సరీ అవుతారు ఎవరైనా. ఈరోజు మన గెస్ట్ ఎవరైతే జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేసి మార్కెట్లో తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని సక్సెస్ఫుల్ అయిన ఆంటర్‌ప్రెన్యూర్ ఇన్స్పైరింగ్ జర్నీ తెలుసుకుందాం. హాయ్ అనిల్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎట్లా అంటే మీ గురించి నాకు తెలుసు, కానీ చాలా మనం చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి ఓకే, మీ గురించి మీరు ఎవరు, మీరు ఏం చేస్తుంటారు కొంచెం బ్రీఫ్గా చెప్పారు. హాయ్ సందీప్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ హియర్. సో నా పేరు అనిల్ సాదులా, నేను విబిన్ ప్రో టెక్నాలజీస్ ఫౌండర్ అండ్ సిఇఓ. సో ఇప్పటి వరకు నేను 150+ బ్రాండ్స్ నేను బిల్డ్ చేశాను. సో దట్ ఈస్ మై స్టోరీ. సో ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా చాలా డిస్కస్ చేద్దాం మనం దాని గురించి. 150 బ్రాండ్స్ అంటే ఏం చేస్తుండే, ఎట్లా బిల్డ్ చేస్తారు మీరు? 150 బ్రాండ్స్ అంటే అదొక ప్రాసెస్ అన్నట్టు. ఇంకా అంటే ఇప్పుడు ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క టీమ్. ఆ బ్రాండ్కి ఏం సర్వీస్ ఇస్తుండే మీరు బిల్డ్ చేయడం అంటే? ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ ప్రమోషన్స్. బేసిక్గా మా సర్వీసెస్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్, యాప్ డెవలప్మెంట్, వెబ్సైట్ డెవలప్మెంట్, ఎస్ఈఓ, ఈ సర్వీసెస్తో మనం బ్రాండ్స్ బిల్డ్ చేస్తాం. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ టాపిక్ వచ్చింది కాబట్టి అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? చాలా మందికి సందీప్ ఒక మిత్ ఉంటుంది, అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమనుకుంటారంటే వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ అనుకుంటారు. బేసిక్గా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టాలి, వైరల్ చేయాలి, లేకుంటే లైక్స్ రావాలి, కామెంట్స్ రావాలి వాళ్ళ బిజినెస్కి. సో దట్ ఈస్ నాట్ ఏ డిజిటల్ మార్కెటింగ్. సో బేసిక్గా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఒక బ్రాండ్కి రెవెన్యూ జనరేట్ చేయడం. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ సందీప్ ఒక బ్రాండ్ ఉందనుకోండి, దానికి యాక్చువల్లీ ఒక 50K లేకుంటే ఒక 1 మంత్కి 2 lakhs రెవెన్యూ జనరేట్ అవుతుంది బేసిక్గా. సో దాన్ని నేను 10x తీసుకురావడం, దాన్ని మాత్రమే నేను డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటాను. సో బేసిక్గా మార్కెట్లో చాలామంది డెఫినేషన్స్ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ అంటే సో సోషల్ మీడియాలో ప్రమోట్ చేయొచ్చు, యూట్యూబ్లో ప్రమోట్ చేయొచ్చు, ఆప్టిమైజేషన్స్. సో దాన్ని నేను కన్సిడర్ చేయను. ఒక బ్రాండ్ నా దగ్గరకు వచ్చింది, నేను డిజిటల్ మార్కెటింగ్ దాన్ని ప్రమోట్ చేస్తున్నాను అంటే వాళ్ళ బిజినెస్ని 2x బిజినెస్ని 10x లా తీసుకెళ్ళడం. సో దట్ ఈస్ మై కోర్ బిజినెస్. ఓకే, 2x నుంచి 10x తీసుకుపోతున్నారు కదా, ఇస్ దట్ పాసిబుల్ రియల్లీ? అంటే మీ ఇప్పటి వరకు చాలా బిజినెస్లు సక్సెస్ అయినాయి మార్కెట్లో. సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్లో స్టార్టింగ్లో నేను ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్పారు. ఒక డెంటల్ క్లినిక్ దగ్గరికి వెళ్ళాను నేను. బేసిక్గా ఒక చిన్న స్టోరీ. సో ఇక్కడ ఏమైందంటే వాళ్ళు ఒక మేడం ఉంది, ఒక 2 BHK రూమ్లో డెంటల్ క్లినిక్ పెట్టుకున్నారు. సో వాళ్ళ అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె ఒకటే చెప్పింది, నేను మైసూర్ నుండి వచ్చాను, నాకు ఎవరు తెలియదు ఇక్కడ. సో ఒక బోర్డు మాత్రమే నా దగ్గర ఉంది. సో బిజినెస్ బిల్డ్ చేయాలి, సో మీరే చూసుకోవాలన్నప్పుడు వాళ్ళకి ఇప్పటికి డైలీ 5 to 10 పేషెంట్స్ వస్తున్నారు త్రూ డిజిటల్ మార్కెటింగ్. సో అప్పుడు వాళ్ళ రెవెన్యూ ఎంత ఉంది? 0 నుండి 10x వరకు జనరేట్ అయిపోయింది, ఆల్రెడీ నడుస్తుంది. అట్లా చాలా బిజినెస్లో మార్కెట్లో మేము చేసాము. సో ఆల్రెడీ మా రివ్యూస్లో చూసుకోవచ్చు, మా సక్సెస్ స్టోరీస్లో కూడా మీరు చూసుకోవచ్చు. కొత్తగా స్టార్ట్ చేశారంటున్నారు కదా వాళ్ళ బిజినెస్. సో వాళ్ళు 0 నుంచి 10x రావడానికి మీ రోడ్ మ్యాప్ ఏంటి, అంటే ఏం స్ట్రాటజీ ఇచ్చారు వాళ్ళకి? సో బేసిక్గా సందీప్, మనకు ఏ బిజినెస్ అయినా కానీ, ఏ క్లయింట్ దగ్గరికి వెళ్ళినా, కొత్త బిజినెస్ అయినా, లేకుంటే అంటే న్యూగా స్టార్ట్ చేసిన స్టార్టప్ కంపెనీ అయినా, లేకుంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయినా కానీ, ఫస్ట్ మనం ఏంటంటే క్లయింట్ రిక్వైర్మెంట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పిన దాన్ని బట్టి ఒక హాస్పిటల్ కొత్తగా స్టార్ట్ చేసిన డే 1 నుండి వాళ్ళకి నేను ఎలా రికమెండ్ చేస్తానంటే,
వాళ్ళని అడుగుతాను ఫస్ట్. వాళ్ళకి ఇన్‌స్టాంట్‌గా బిజినెస్ కావాలా? లేకపోతే లేట్‌గా బిజినెస్ కావాలా? అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్ ఉంది బిజినెస్‌కి అనుకుంటే వాళ్ళకొక రోడ్ మ్యాప్ ఉంటది. లేదు వాళ్ళకి డే 1 నుండి నా డిజిటల్ మార్కెటింగ్ మీద డిపెండ్ అయ్యి ఉండి బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ ఉంటది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏందంటే ఇన్‌స్టాంట్‌గా రిజల్ట్స్ కావాలి. ఇప్పుడు ఈ రోజే వాళ్ళు హాస్పిటల్ క్లినిక్ స్టార్ట్ చేశారనుకుందాం. సో వాళ్ళకి ఈ రోజు నుండే వాకింగ్స్ రావాలి. సో వాళ్ళకి నేను ఇచ్చిన రోడ్ మ్యాప్ ఎలా ఉంటదంటే సోషల్ మీడియా యాడ్స్ ఉంటాయి. గూగుల్ యాడ్స్ ఉంటది. అంటే ఈ 2 స్ట్రాటజీస్ ఏంటంటే ఇన్‌స్టాంట్‌గా రిజల్ట్స్ వస్తాయి. సో తను బిజినెస్ స్టార్ట్ చేసిన 24 అవర్స్‌లోనే వాళ్ళకి వాకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. అపాయింట్‌మెంట్స్ స్టార్ట్ అయిపోయినాయి. బిజినెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. తర్వాత నేను వాళ్ళకి ఏం రికమెండ్ చేశాను? లేట్ రిజల్ట్స్. లేట్ రిజల్ట్స్ అంటే బ్రాండ్ అవేర్‌నెస్. సో ఎస్‌ఈఓ. సో ఈ స్ట్రాటజీ నేను బిల్డ్ చేశా. సో సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే ఏ క్లయింట్‌కైనా గాని మనము అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఇన్‌స్టాంట్‌గా రిజల్ట్స్ కావాలా? లేకుంటే లేట్ రిజల్ట్స్ కావాలా? ఈ 2 తెలుసుకున్నప్పుడు క్లియర్‌గా వాళ్ళకి రోడ్ మ్యాప్ మనం ఇచ్చుకోవచ్చు. సో నేను అదే స్ట్రాటజీ ఫాలో అయ్యాను. అలానే వాళ్ళ బిజినెస్‌ని బిల్డ్ చేశాను. సో ఇప్పుడు మీరు 2 స్ట్రాటజీలు చెప్పారు. యెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. ఓకే. నాకు డిజిటల్ మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ ఏం లేదు. పెడనీకి లేదు. ఓకే. సో మీరేం ప్లాన్ ఇస్తారప్పుడు? సో నాకు ఇట్లాంటి సిట్యుయేషన్ ఒకటి నేను ఫేస్ చేసిన. బేసిక్‌గా ఏంటంటే మా ఫ్రెండ్స్ చాలామంది నేను డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్నాను అంటే చాలామంది అడుగుతారు కదా! నేను బడ్జెట్ పెట్టలేను. నాకు ప్రమోషన్ చేయాలని ఇలా అని చెప్పి చాలామంది కాల్ చేశారు. వాళ్ళని ఇగ్నోర్ కూడా మనం చేయలేము. సో జీరోగా వాళ్ళ దగ్గర డిజిటల్ మార్కెటింగ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏం లేకుండా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి మనము కొన్ని రికమెండేషన్స్‌తోని వాళ్ళ బిజినెస్‌ని మనం గ్రో చేసుకోవచ్చు. సింపుల్ ఏందంటే నాకొక బెలూన్ చెప్పాను కదా! మా ఫ్రెండ్ అని చెప్పాను కదా! తనకొక బెలూన్ షాప్ ఉండే. అంటే గిఫ్ట్ షాప్ ఉండే. సో వాళ్ళకి నేను నో అని చెప్పలేను. అంటే డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేయలేను. బట్ వాళ్ళకి నేను కొన్ని టిప్స్ చెప్పాను. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ బెలూన్ షాప్‌కి గూగుల్ మై బిజినెస్ లొకేషన్ క్రియేట్ చేసి ఇచ్చా. సో లొకేషన్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని రివ్యూస్ యాడ్ చేసుకోండి. మీ బిజినెస్‌కి కొద్దిగా ఇది ఒక చిన్న ఇంప్యూరిటీ లాగా ఒక యూజ్ అయితదని చెప్పాను. సో తర్వాత ఏం చేశారు వాళ్ళు కొద్దిగా రివ్యూస్ ఇంక్రీజ్ చేసుకోవడం స్టార్ట్ అయ్యారు. తర్వాత మళ్ళీ అడిగారు. రివ్యూస్ రావడం కూడా కొద్దిగా టఫ్ జాబే ఇగ. సో తర్వాత ఏం చెప్పానంటే వాళ్ళ షాప్ బోర్డ్‌కి ఫ్రీ గిఫ్ట్ అని ఒక బోర్డ్ పెట్టుకోమని చెప్పా. సో ఎవరొచ్చినా గాని ఆ బెలూన్ షాప్‌కి ఒక రివ్యూ ఇచ్చిన తర్వాత ఒక గిఫ్ట్ ఫ్రీ గిఫ్ట్ అంటే ఒక బెలూనో లేకపోతే ఏదైనా మొబైల్ స్టాండో చిన్న ఒక 5-10 రూపీస్‌కి గిఫ్ట్ అలా ప్లాన్ చేశాను. చేసిన తర్వాత ఏమైందంటే ఇక బెలూన్ షాప్‌కి ఎలా వస్తే ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు కదా! సో వచ్చిన వాళ్ళు ఆ ఫ్రీ గిఫ్ట్ ఏంటని చెప్పి అడగడము. వీళ్ళు రివ్యూస్ తీసుకోవడం. సో అలా వాళ్ళకి ఒక 1 మంత్‌లోని 500+ రివ్యూస్ వచ్చినాయి. సో ఆ రివ్యూస్ వల్ల ఏమైందంటే వాళ్ళకి విజిబిలిటీ ఇంక్రీజ్ అయిపోయింది. సో నియర్ బై బెలూన్ లేకుంటే నియర్ బై బర్త్‌డే గిఫ్ట్ షాప్సా సో ఇలాంటి కీవర్డ్స్ అనేది సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ విజిబిలిటీ పెరిగింది. సో నేను ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు. వాళ్ళకి బ్రాండ్ బిల్డ్ చేయలేదు. వాళ్ళకి రోడ్ మ్యాప్స్ ఇవ్వలేదు. వాళ్ళకి స్ట్రాటజీ ఏం బిల్డ్ చేయలేదు. సింపుల్ స్ట్రాటజీ గూగుల్ మై బిజినెస్ మేనేజ్మెంట్ గురించి చిన్నగా ఒక 10 మినిట్స్ వాళ్ళతో మాట్లాడాను. సో మా ఫ్రెండ్‌కి నేను ఇగ్నోర్ చేయకుండా సో జీరో నుండి అంటే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ మీద ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకుండా వాళ్ళ బిజినెస్ అట్లా బిల్డ్ అయింది. సో చాలా బిజినెస్‌లు డిజిటల్ మార్కెటింగ్‌కి రిక్వైర్మెంట్ ఉందని అనుకుంటారు చాలామంది. సో ప్లంబర్ అనుకుందాం, ఎలక్ట్రీషియన్ అనుకుందాం. కొన్ని బిజినెస్‌లు ఉంటాయి. అంటే మార్కెట్ లార్జే ఉంటది. బట్ ఏమనుకుంటా అంటే కంపల్సరీ డిజిటల్ మార్కెటింగ్ మీద డిపెండ్ అయిదాం అనుకుంటారు. సో అన్ని బిజినెస్‌లకి డిజిటల్ మార్కెటింగ్ అవసరం లేదు. కొన్నిసార్లు ఐక్యూ లెవెల్స్ కూడా అవన్నీ వాడుకుంటే ఈజీగా మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇదే క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నా. ఒక బ్రాండ్ ఏదైనా డిజిటల్‌గా గ్రో అవ్వాలి అనుకుంటే పక్కా డిజిటల్ మార్కెటింగ్ కావాలా? యాహ్! డెఫినైట్‌లీ బ్రాండ్‌కైతే డిజిటల్ మార్కెటింగ్ అవసరమే. 100కి 200% మనకు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు విజయవాడ నుండి ఇక్కడ హైదరాబాద్‌కొచ్చారనుకుందాం. మీకు సంథింగ్ ఒక టీత్ ఇన్ఫెక్షన్ ఉంది. టీత్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీరేం చేస్తారు? మీకు ఏ బ్రాండ్స్ తెలవదు మీకింకా. లైక్ క్లినిక్స్ తెలవదు మీకు. ఈ క్లినిక్‌కెళ్తే నాకు తెలుస్తది అన్నట్టు ఉండదు కదా! సో అప్పుడు మీరేం చేస్తారు? ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తారు. అంటే బెస్ట్ టీత్ రిలేటెడ్‌గా ఉన్న ట్రీట్మెంట్ సర్వీసెస్ ఉన్నాయి చూస్తారు. చూసిన తర్వాత ఏం చేస్తారు మీరు? సో ఒక వెబ్‌సైట్ వస్తది. లేకపోతే ఒక యాడ్ వస్తది. సంథింగ్ ఏదో ఒకటి మీకు డిస్‌ప్లే అయితది. సో దాన్ని మీకు ఫార్మ్ ఫిల్ చేయడం, దాని నుండి మీరు కన్సల్ట్ అవ్వడం అలా జరుగుతది. సో అలా లేకపోతే మీరెలా అప్రోచ్ అయితారు మీరు? అంటే స్కోప్ ఉండదు కదా అక్కడ మీకు. అంటే ఒక బ్రాండ్ అనేది డిజిటల్‌గా విజిబిలిటీ లేకపోతే వాళ్ళు డిజిటల్‌గా ఉన్న కస్టమర్స్‌ని మిస్ అయితారు అంతే. సో డెఫినిట్‌గా నేను రికమెండ్ చేసేదేంటంటే ఎవ్రీ బిజినెస్ మనకి డిజిటల్ మార్కెటింగ్ తీసుకుంటే మనకు రిజల్ట్స్ అనేది డబుల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఓకే. ఎట్లా అంటే నా బ్రాండ్ మంచి నడుస్తుంది. ఆఫ్‌లైన్ మార్కెట్‌లో బాగా నడుస్తుంది. హ్మ్. కానీ బయట పబ్లిక్‌కి తెలీదు. సో అలాంటి టైంలో డిజిటల్ మార్కెటింగ్ చేస్తే ఆన్‌లైన్‌లో తెలియని వాళ్ళని కూడా క్యాప్చర్ చేయొచ్చు అనడానికి బెనిఫిట్ కదా! సో అంటే చాలా మందికి ఒక మిత్ ఏందంటే డిజిటల్ మార్కెటింగ్ మీదనే 100% బిజినెస్ రన్ అయితుందని చెప్పి చాలా మంది అనుకుంటారు. మౌత్ పబ్లిసిటీ ఉంటది. సో రిఫరల్స్ ఉంటాయి. నెట్వర్కింగ్ ఉంటది. చాలా ఉంటది. బట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక సోర్స్ లాగే మనం అనుకోవాలి. కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ కాకుండా డెజిటల్‌లో కూడా ప్రమోట్ చేసుకుంటారు. డెజిటల్ ఉంటది. ఇండియన్ మార్ట్ ఉంటది. ఇంకా చాలా చాలా మ్యాజిక్ పిన్ ఇట్లా చాలా మార్కెట్ ప్లేస్‌లో బిజినెస్‌ని ప్రమోట్ చేసుకుంటారు.
సో, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక సోర్స్ లాగా మాత్రమే చూడాలి. సో, నేను కూడా చాలా మంది క్లయింట్స్‌కి అదే రికమెండ్ చేస్తానన్నట్టు. అంటే 100% డిపెండ్ అయ్యే వాళ్ళకి చెప్తానన్నట్టు. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఎ వన్ సోర్స్ ఆఫ్ యువర్ బిజినెస్. లేకపోతే మీరు మౌత్ పబ్లిసిటీ, లేకపోతే రిఫరల్స్, నెట్వర్కింగ్ ఇదొక సోర్స్ అన్నట్టు. సో, డిఫరెంట్ సోర్స్‌తోని ఉంటేనే మనం బ్రాండ్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఒక్కదాని మీద డిపెండ్ అయితే మాత్రం బిల్డ్ చేసుకోలేము. సో, ఇది క్లియర్ కట్‌గా మనము క్లయింట్‌తోని డిస్కస్ చేసినప్పుడు క్లయింట్‌కి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే. నాకు డౌట్ అన్న. మీరు బ్రాండ్స్ గురించి మాట్లాడుతున్నారు గదా! యాహ్! మీరు ఐడియల్‌గా ఒక పర్సన్ ఒక ఏజెన్సీ స్టార్ట్ చేశారు. ఓకే. ఇనిషియల్ స్టేజ్‌లో మీకు ఈ క్లయింట్స్ రావాలంటే మీరేం చేస్తుంటారు? గుడ్ క్వెషన్. ఎలా రీచ్ అవుతారు? ఓకే. బేసిక్‌గా మీరు అడిగిన క్వెషన్ నేను చాలా మందికి తెలియాలి. అంటే చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ అయినా గాని, స్టార్టప్ ఓనర్స్ అయినా గాని, ఫ్రీలాన్సర్స్ అయినా గాని ఒక స్ట్రగుల్ ఒక మిత్ ఉంటది మైండ్‌లో. వాళ్ళకేందంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకేం పోర్ట్‌ఫోలియో ఉండదు. నాకు స్టోరీ ఉండదు. నా బ్రాండ్‌కి ఏం స్టోరీ లేదు. లేకుంటే నా పర్సనల్‌గా స్టోరీ ఉండదు. నాకెట్లా వస్తది బిజినెస్ ఏందని అనుకుంటారు. సో, నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను కూడా సేమ్ అదే ప్రాబ్లమ్‌తోనే నేను స్టార్ట్ చేసినాను. అంటే ఫోబియా ఉంటది కదా మనసులో. ఎట్లా ఉంటది? ఏం జేయాలి? ఏందనేది. సో, అప్పుడేమైందంటే నేను ఒక బ్రాండ్‌ని స్ట్రాంగ్‌గా బిల్డ్ చేశా. అంటే నా పోర్ట్‌ఫోలియోకి ఇది యూజ్ కావాలి అన్నట్టే ఒక బ్రాండ్ స్టార్టింగ్‌లో. సో, ఆ బ్రాండ్ రిఫరల్స్‌తోనే నేను చాలా బ్రాండ్స్‌ని తీసుకొచ్చుకున్నాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి క్లినిక్ అనుకున్నా. ఇంతకుముందు మనం మాట్లాడినాం కదా! ఆ క్లినిక్ నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టానంటే చిన్న స్కోప్ చిన్నది. బట్ దానికి 200% నేను ఎఫర్ట్స్ పెట్టినా. పెట్టిన తర్వాత ఏమైందంటే ఒక పర్సన్ మనం అప్రోచ్ అయినప్పుడు ఏదో సోర్స్ నుండి మనకు లీడ్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఒక రోడ్ మ్యాప్ క్లియర్‌గా చూపియాలి. రిజల్ట్స్ చూపియాలి. నేను ఆ రిజల్ట్స్ చూపించిన. సో, అప్పుడేమైంది ఇంకొక క్లయింట్ యాడ్ అయిపోయాడు. సో, ఆ క్లయింట్స్‌కి నేను ఎక్కువ రిజల్ట్స్ ఇచ్చాను. ఇంకో క్లయింట్ యాడ్ అయ్యాడు. సో, ఇదేంటంటే చైన్ ప్రాసెస్ లాగా ఉంటది. సో, మనం సింగిల్ క్లయింట్ ఉన్న పోర్ట్‌ఫోలియోలో మనం స్ట్రాంగ్‌గా మన కమిట్మెంట్స్ మనం ఇచ్చినప్పుడు డెఫినిట్‌గా మనం బిజినెస్ అనేది మనకి రిఫరల్స్ వస్తాయి. ఆహ్, లేకపోతే మనకి ఏ లీడ్ వచ్చినా మనం ఈజీగా కన్వర్ట్ చేస్తాం. సో, మీరు చెప్పిన దాన్ని బట్టి మనకి ఒకటి మౌత్ పబ్లిసిటీ నుంచి రావాలి. రిఫరల్స్ నుంచి రావాలి. అంతే యాహ్! గదా! పబ్లిసిటీ నథింగ్ బట్ నెట్వర్కింగ్ ఛానెల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కలిపి ఇప్పుడు డ్రాపర్ హౌస్‌లో కొన్ని మీటింగ్స్ ఉంటున్నాయి. అక్కడ నెట్వర్కింగ్ బిల్డ్ అవుతుంది. బీఎన్ఐ కైండ్ ఆఫ్ నెట్వర్కింగ్ ఛానెల్స్ ఉన్నాయి. సో, అక్కడ బిల్డ్ అవుతుంది. సో, చాలా ఛానెల్స్ ఉన్నాయి. చాలా సోర్సెస్ ఉన్నాయి మనకి. ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరు సింగిల్ కాదు ఇక్కడ. హైదరాబాద్‌లో ఇంతకుముందు నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక 5 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే అప్పుడు నేను సింగిల్‌గానే అనిపించేది. బట్ ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో ఎవ్రీ సాటర్‌డే, సండే నీకు ఏదో ఒక హౌస్‌లో నీకు మీటింగ్ ఉంటది. నెట్వర్కింగ్ మీటింగ్స్ ఉంటాయి. సో, ఇప్పటికి నేను మీటింగ్స్ అటెండ్ అయితాను. కొత్త టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుంటా. సో, ఇప్పుడున్న ఎంటర్‌ప్రెన్యూర్స్‌కైనా గాని అదే చెప్తాను నేను బేసిక్‌గా ఏంటంటే ఖాళీ ఉండొద్దు ఇంకా మనం. సో, బిజినెస్ లేదంటే నెట్వర్కింగ్‌కెళ్ళిపో. నెట్వర్కింగ్ మీటింగ్స్‌కి అటెండ్ అవ్వు. సో, నీకు ఏం పని లేకున్నా గాని ఒక బిజినెస్ కార్డ్ పట్టుకొని వెళ్ళిపో. అక్కడ మనకి నెట్వర్క్ బిల్డ్ అయితది. ఏదో ఒక సోర్స్ ఉంటది. ఆ సోర్స్ నుండి మనం ముందుకెళ్తాం. మేబీ ఒక స్టెప్ ముందుకెళ్తాం. సో, అది నేను చాలా మందికి రికమెండ్ చేస్తాను. అన్న నాకు మన ముందు కాన్వర్జేషన్ నుంచి ఒక డౌటొచ్చింది. అది నాకే గాదు, నాలాంటి చాలా మందికి ఆ డౌటుంది. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఆఫీస్ స్పేస్ గానీ, ఇన్వెస్ట్‌మెంట్ గానీ అండ్ టీమ్ గానీ మ్యాటర్సా? ఎందుకంటే మీరు జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో బిజినెస్ స్టార్ట్ చేశా అని చెప్పారు గదా! మీ టైంలో ఎలా ఉండేది? ఇప్పుడు గూడా వర్కౌట్ అయిద్దా? సో, ఇప్పుడు కాదు ఇంకోటి 100 ఇయర్స్‌కైనా గాని వర్కౌట్ అయితది. సో, మనకొక జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తోని బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే రిసోర్సెస్ లేక కాదు. రిసోర్సెస్ ప్రాపర్‌గా వాడక. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాదే తీసుకో. నా స్టోరీ తీసుకుంటే నేను ఒక స్టోర్ రూమ్‌లో ఆఫీస్ స్టార్ట్ చేశాను. సో, ఆఫీస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు జీరో రిసోర్సెస్. నాకు గ్రాఫిక్ డిజైనర్ ఉన్నారా? లేకపోతే వీడియో ఎడిటర్స్ ఉన్నారా? లేకపోతే వెబ్ డెవలపర్స్ ఉన్నారా? ఏం ఆలోచించలే. సో, నేను కావాల్సిందేంది నేను బిజినెస్ తీసుకురావడం. సో, ఆ విజన్ ఒకటుంది. నాకు ఐడియా ఉంది. సో, నేను ఎట్లా స్టార్ట్ చేయాలి? ఎలా రిసోర్సెస్‌ని వాడుకోవాలి? ఫ్రీలాన్సర్స్‌ని వాడుకోవాలా? ఎలా వాడుకోవాలని తీసుకున్నాను. సో, చాలా మందికి ఉన్న మిత్ ఏందంటే ఒక బిజినెస్‌కి మనకు క్లియర్ విజన్ ఉంటే సరిపోతది అంతే ఇంక. ఈ టీము, ఆఫీస్ సెటప్పు ఇదంతా అసలు మ్యాటర్ గాదు. సో, చాలామంది ఇలానే స్టక్ అయిపోతున్నారు. వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ రిసోర్సెస్ అవన్నీ అనుకోకండి. సో, మీరు అనుకున్నారా? ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారా? స్టార్ట్ చేయండి అంతే ఇంకా. సో, స్టార్ట్ చేసిన తర్వాత మీకు అన్ని రిసోర్సెస్ ఆటోమేటిక్‌గా మీకు వచ్చేస్తా ఉంటాయి. సో, నా లైఫ్‌లో గూడా వచ్చింది. సో, చాలామంది అంటారు గదా! గో విత్ ఫ్లో అంటారు గదా! సో, నా లైఫ్‌లో కాదు అందరి లైఫ్‌లో గూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత గో విత్ ఫ్లో ఇంకా. సో, ఆ స్ట్రగుల్స్ అవన్నీ కామన్ ఇంకా. ఏ బిజినెస్‌లో అయినా గాని ఉంటది. బట్ మీరన్న దానికైతే ఏంటంటే ఏ బిజినెస్‌కైనా గాని క్లియర్ ఐడియా ఉండాలి. క్లియర్ రోడ్ మ్యాప్ ఉండాలి. ఉంటే సరిపోతది అంతే ఇంకా. మన మీద మనకు నమ్మకం ఉండాలి. సో, నాకు అవన్నీ ఉన్నవి. సో, చాలామంది గూడా ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఇదే నా సైడ్ నుండి ఒక చిన్న మెసేజ్ లాగా అనుకోండి. సో, సింపుల్‌గా స్టార్ట్ చేయండి అంతే ఇంకా. సో, స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా అన్నీ వచ్చేస్తాయి. ఓకే. స్టార్ట్ చేయాలా? ఫ్లోలో అన్నీ ఫ్లో అయిపోతాయి. గో విత్ ఫ్లో అంతే ఇంకా. బిజినెస్ అంటేనే గో విత్ ఫ్లో ఇంకా. అప్ అండ్ డౌన్స్ కూర్చోవడం, నిలబడడం, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవడం దట్ ఈస్ కామన్ ఇన్ బిజినెస్. సో, ఎట్లా అంటే హైదరాబాద్‌లో
ఈ డిజిటల్ మార్కెటింగ్ స్పేస్ అనేది చాలా పెద్దది. ఈవెన్ కరెక్ట్. హైదరాబాద్‌లో కాదు, ఎక్కడైనా. యాహ్! అవును. మనం ఇంకా నార్త్ సైడ్ చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి కరెక్ట్. పక్కనే. ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేస్తే. హ్మ్. సో, మన హైదరాబాద్‌లో ఇంత కాంపిటీషన్ ఉన్నా గూడా మీరెలా మీ కాంపిటీటర్స్‌ని బీట్ చేసి మీకు మీ క్లయింట్స్‌ని తెచ్చుకుంటున్నారు? సో, బేసిక్‌గా కాంపిటీషన్ చాలా ఉంటది. సో, నాట్ ఓన్లీ కంపెనీస్ అంటే ఇన్ బిట్వీన్ కంపెనీస్ మధ్యలో అని గాదు. పర్సన్ టు పర్సన్ గూడా ఉంటది. ఇప్పుడు చాలామంది ఓపెన్ సోర్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందంటే కొన్ని కంపెనీస్ మాత్రమే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో, ఇప్పుడెలా ఉందంటే పర్సన్ టు పర్సన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ప్రో అనుకోండి. నేను యాడ్స్‌లో ప్రో అనుకోండి. నా దగ్గరికి ఒక కంపెనీ వస్తది. సో, నేను వాళ్ళకి సర్వీస్ ఇస్తాను ఇంకా. యాస్ ఎ ఫ్రీలాన్సర్ లాగా అనుకుందాం. సో, ఎవ్వరికైనా గానీ ఇప్పుడు ఫ్రీలాన్సర్స్‌ని అప్రోచ్ అవుతున్నారు. కంపెనీస్‌ని అప్రోచ్ అవుతున్నారు. మిడ్ లెవెల్ కంపెనీస్, స్టార్టప్స్ ఇట్లా అన్ని అప్రోచ్ అవుతున్నారు. సో, నేను ఎప్పుడు కాంపిటీటర్స్‌ని కన్సిడర్ చేయలేదు బేసిక్‌గా. సో, నాది ఎప్పుడైనా అనుకున్న గ్లోబల్ కాంపిటీషన్ అనుకున్నా. సో, నాకు యూఎస్ నుండి క్లయింట్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా నుండి క్లయింట్స్ ఉన్నారు. యూకే ఇట్లా అన్ని కంట్రీస్ నుండి క్లయింట్స్ ఉన్నారు. సో, నాకు నేను హైదరాబాద్ ఎందుకు కన్సిడర్ చేస్తాను నేను? సో, ఫ్రీలాన్సర్స్ ఎందుకు కన్సిడర్ చేస్తాను నేను? సో, కన్సిడర్ చేయలేదు. సో, నేనెప్పుడు కాంపిటీటర్స్‌ని చూసి పానిక్ అవ్వలేదు బేసిక్‌గా. ఎందుకంటే కాంపిటీటర్స్‌ని ఎక్కడ నేను ఫాలో అయ్యానంటే విజిబిలిటీలో కాంపిటీషన్ నాకుంది. సో, ఇప్పుడు నాది టాప్ పేజ్‌లో రాలేదు. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అయినా లేకపోతే వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ అయినా గాని. సో, రాకపోతే నా కాంపిటీటర్‌ని అనాలిసిస్ చేసుకున్నా నేను. అంతేగాని వాళ్ళ బిజినెస్‌ను, నా బడ్జెట్‌ని లేకుంటే వాళ్ళ ఆఫీస్ స్పేస్‌ని, నా ఆఫీస్ స్పేస్ వాళ్ళ టీమ్ 100 మంది ఉన్నారు. నాకు 10 మంది ఉన్నారని నేనెప్పుడు కాంపిటీషన్‌లో తీసుకోలేదు. కాంపిటీషన్ తీసుకోను. అలా తీసుకుంటే మనం ఒక ముందుకైతే ఎళ్ళలేము మనము. సో, కాంపిటీటర్స్ అనేది ఎక్కడ తీసుకుంటా అంటే విజిబిలిటీలో తీసుకుంటా. ఎందుకంటే నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్ బిజినెస్ నాదది కాబట్టి సో, నేను దాంట్లో మాత్రమే నేను కాంపిటీటర్స్ తీసుకుంటా. ఎందుకంటే నా బిజినెస్‌లో చాలా మంది ఉంటారు. ఇప్పుడు యశోద హాస్పిటల్స్ ఉంటాయి. యశోద హాస్పిటల్స్‌లో ఇచ్చే ట్రీట్మెంట్స్ నాకొక చిన్న క్లినిక్‌లో ఇచ్చే ట్రీట్మెంట్స్ ఈక్వల్‌గా ఉంటాయి. సో, అప్పుడు నేను కాంపిటీటర్స్ చూసి పానిక్ అవుతాను అవ్వను గదా! కంపల్సరీ సర్వీసెస్ ఇవ్వాలి గదా! సో, ఆ సినారియోని నా బిజినెస్ కూడా నేను అప్లై చేసుకున్నాను. సో, నాకొచ్చే క్లయింట్స్ కూడా అదే చెప్తాను నేను. కాంపిటీటర్స్‌ని చూసి మనం భయపడొద్దు. కాంపిటీటర్స్‌ని చూసి భయపడొద్దు. కాంపిటీటర్స్ చూసి నేర్చుకోవాలి అంతే ఇంకా. మీ దగ్గరికి చాలా మంది క్లయింట్స్ వస్తుంటారు. వాళ్ళలో లో టికెట్ ఉండొచ్చు, హై టికెట్ ఉండొచ్చు. సో, మీరిచ్చే బడ్జెట్ వాళ్ళకి సేమ్ ఉంటదా? డిఫరెంట్ ఉంటదా? అంటే బ్రాండ్ టు బ్రాండ్ అండ్ వాళ్ళ సైజ్‌ని బట్టి. అంటే బేసిక్‌గా చాలామంది మార్కెట్‌లో అలానే ఉన్నారు. సో, ఎలా ఉంటదంటే ఇప్పుడు వాళ్ళు లాక్స్‌లో బిజినెస్ ఎర్న్ చేస్తున్నారు. వాళ్ళ రెవెన్యూ బట్టి కొటేషన్స్ గూడా వీళ్ళు ఇస్తారు. బట్ మనది అలా ఉండదు. ఆహ్, మన వర్క్ బట్టి ఉంటది. అంటే స్కోప్ బట్టి ఉంటది. ఇప్పుడు నేను వాళ్ళకు ఎస్‌ఈఓ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎన్ని కీవర్డ్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. కాంపిటీషన్ ఎంతుంది? సో, దానికి ఎంత టైం పడతది? సో, వీటన్నీ బేస్ చేసుకొని మనం కొటేషన్ ఇస్తాం. అంతేగాని వాళ్ళొక 10 సీఆర్ సంపాదిస్తున్నారని చెప్పి 1 సీఆర్ అని కొటేషన్ ఇవ్వను. సో, బేసిక్‌గా మనకు తెలుగులో ఒక సామెత ఉంది గదా! ఒక 10,00,000 బట్టి మనం సంథింగ్ ఒక 1 సీఆర్ బట్టి బిల్డింగ్ కడితే లేబర్‌లకి ఎంత ఇస్తాం మనం? డైలీ లేబర్‌లకి ఎంత ఇస్తాం? ₹500 1000 ఇస్తాం. అంతే కదా! మనం ఎంత బిజినెస్ బిల్డ్ చేసినా గాని మనకిచ్చే చార్జెస్ అలానే ఉంటాయి. స్కోప్ అలానే ఉంటది. కొన్ని సార్లు వ్యారీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేనైతే ఇప్పటి వరకైతే అలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు రాలేదు. సో, ఇప్పుడు మీరు చాలా మంది క్లయింట్స్‌తో వర్క్ చేసినారు. యెస్. అందులో లో టికెట్ ఉండొచ్చు, హై టికెట్ ఉండొచ్చు. ఓకే. సో, ఈ రెండిట్లో మీకు సాటిస్ఫాక్టరీ ఉన్న క్లయింట్ ఎవరు? హై టికెట్ వాల్యూ ఎంత? అండ్ లో టికెట్ వాల్యూ ఎంత? బేసిక్‌గా నేను డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసినప్పుడు నాది హై టికెట్, లో టికెట్ తీసుకుంటే లో టికెట్ 5,000 అనుకో. హై టికెట్ 5,00,000 ఉంది ఇప్పుడు. ఓకే. సో, 5,00,000 వరకు నేనిప్పుడు ఒక క్లయింట్‌కి నేను కోట్ చేస్తున్నాను. సో, మాక్సిమం 5,00,000. నాకొక డౌటు. నేనే కాదు, ఎవరైనా సరే ఒక పర్సను ఓకే. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక మెంటర్ ఇంపార్టెంటా? మెంటర్ యాహ్! కావాలా? వాళ్ళని గైడ్ చేసి వాళ్ళకంటూ ఒక పాత్ చూపించడానికి? మెంటర్ అనేది డెఫినెట్‌గా అవసరమే. మెంటర్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ కాంప్లికేటెడ్ అయితది. ఇప్పుడు నేనే స్టార్ట్ చేసినప్పుడు నాకు కొటేషన్స్ అయినా గాని, లేకపోతే ఒక క్లయింట్‌ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? సో, క్లయింట్‌తో ఎలా మాట్లాడాలి? అసలు ఈ డీటెయిల్స్ అన్నీ మనకు తెలియదు ఇనిషియల్ డేస్‌లో. సో, కంపల్సరీ ఒక ఏజెన్సీ స్టార్ట్ చేసిన ఏ బిజినెస్ అయినా గానియండి. నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్, నాట్ ఓన్లీ ఐటీ సర్వీసెస్ రిలేటెడ్. ఎనీ బిజినెస్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఒక మెంటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మెంటర్ అంటే అసలు లైఫ్ స్టైల్‌ని చూసి ఫాలో అవ్వడం గాదు. అసలు వాళ్ళ బిజినెస్ ఎట్లా ఉంది? సో, వాళ్ళ దగ్గరికెళ్లి మాట్లాడాలి. అసలు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. సో, ఆ బిజినెస్‌లో ఎలాంటి ఆహ్, లూప్ హోల్స్ ఉంటాయి? లేకుంటే ఎలాంటి లాసెస్ ఉంటాయి? ఎలాంటి ప్రాఫిట్స్ ఉంటాయి? ఇంత ఈజీగా దాన్ని మనం సక్సెస్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఏందంటే ఈజీగా మనం అనుకున్న గోల్స్‌ని ఈజీగా అచీవ్ అవ్వచ్చు. అదే ఒక మెంటర్ లేకపోతే ఏమైతుందంటే ఈ లాస్ అయినా ఎక్స్‌పీరియన్స్ మనమే కావాలి. ఈ ఫెయిల్యూర్ అయినా మనమే బిజినెస్ క్లోజ్ చేసుకోవాలి. సో, మెంటర్ ఉంటే ఏంటంటే ఒక బూస్టింగ్ లాగా మనకు సపోర్ట్ లాగా ఉంటే మనకు కూడా ఏంటంటే కాన్ఫిడెంట్‌గా వర్క్ చేసుకోవచ్చు. సో, ఈ పని చేస్తే ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఈ వాట్ ఈస్ డోంట్స్, డూస్ అనేది మనకు తెలిసిపోతదన్నట్టు. సరే, మెంటర్ గురించి టాపిక్ మాట్లాడినాం కాబట్టి, మీ లైఫ్‌లో అలాంటి మెంటర్ ఎవరైనా ఉన్నారా? డెఫినెట్‌లీ. నా లైఫ్‌లో కూడా మెంటర్స్ ఉంటారు. ఆహ్, సో, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను లోగా ఉంటాను.
బిజినెస్‌లో కొన్ని లాసెస్ ఉంటాయి, డిప్రెషన్స్ ఉంటాయి. చాలా కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి కదా! సో, అప్పుడు నాకు మెంటర్ ఏందంటే, నా మెంటర్ ఒక భగవద్గీత ఒకటే. సో, నేను లోగా ఉన్నప్పుడు నేనేం జేయాలి? నేను హైగా ఉన్నప్పుడు ఏం జేయాలి? లేకపోతే నాకు ఆహ్, స సపో ఎక్కువ నాకు బిజినెస్ వచ్చినప్పుడు నేను ఎలా ఉండాలి? సో, బిజినెస్ లేనప్పుడు ఎలా ఉండాలి? ఫ్యామిలీతోని ఎలా ఉండాలి? కంప్లీట్‌గా నేను దాని నుండే నేర్చుకుంటాను. అది నాకొక మాన్యువల్ లాగా యూజ్ అయితది. సో, డెఫినైట్‌లీ నేను అది నాకిప్పుడు గాదు, లైఫ్ లాంగ్ అందరికీ ఏ ఎంటర్‌ప్రెన్యూర్ అయినా గాని ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎవరు లేనప్పుడు భగవద్గీత చదివితే నా సజెషన్ అది. సో, అది ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతది మనం. సో, ఏ ప్రాబ్లమ్ ఉన్నా, లోన్‌లీగా ఉన్నా డెఫినిట్‌గా నేను భగవద్గీతనే ఎక్కువ చదువుతాను. భగవద్గీతలో మీకు నచ్చిన ఒక పాయింట్ భగవద్గీతలో చాలా శ్లోకాలుంటాయి. చాలా ఉంటాయి. బట్ దాంట్లో నాకు నచ్చిందేంటంటే రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా పని చేయాలి. సో, మనం రిజల్ట్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 10,00,000 సంపాదించాలి పని చేస్తే అయితది అన్నట్టు నేనెప్పుడు పోను. సో, ఆ 10,00,000 సంపాదించడం రిజల్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తే నేను పని చేయలేకపోతున్నాను. ప్రెషర్ పెరుగుతది. పానిక్ అయిపోతా. సో, అలా నేను రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేయను. నా వర్క్ నేను ఫోకస్‌గా నేను చేస్తాను. సో, రిజల్ట్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. ఆ భగవద్గీతలో చాలా నేను ఎక్కువ బిలీవ్ చేసేదది. కొంచెం రిలాక్స్‌డ్‌గా ఓకే. మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడదాం. ఎట్లా అంటే మీరు 7 ఇయర్స్ ముందు డిజిటల్ మార్కెటింగ్‌లోకి రాకముందు ఓకే. ఏం చేస్తుండేవాళ్ళు? అండ్ డిజిటల్ మార్కెటింగ్‌లోకి రావడానికి స్టోరీ ఏమన్నా ఉందా? సో, 7 ఇయర్స్ బ్యాక్ అంటే నేను స్టార్టింగ్‌లో నాకసలు ఈ కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఈ సాఫ్ట్‌వేర్ సైడ్ అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు. బేసిక్‌గా నా బ్యాక్‌గ్రౌండ్ అయితే బీటెక్ అయిపోయింది. ఎంటెక్ కూడా కంప్లీట్ చేసిన ఆ టైం వరకి. సో, ఆ టైంలో ఏమైందంటే నేను ఈ కోడింగ్ బేసిక్‌గా సిఎస్‌సి కంప్యూటర్ సైన్స్. అప్పట్లో ఒక మిత్ ఉండే చాలా మందికేంటంటే ఈ సాఫ్ట్‌వేర్ జాబ్ వల్ల ప్రెషర్ ఉంటది. టెన్షన్స్ ఉంటాయి. ఫ్యామిలీస్ ఇదంతా డిస్టర్బ్ అయితదని చెప్పి నాకు ఆ ఫోబియా ఉండే. సో, నేనేమనుకున్నా అంటే హ్యాపీ లైఫ్ ఉండాలి. మార్నింగ్ 10-6 జాబ్ చేసుకొని ఇంటికొచ్చి హ్యాపీగా పిల్లలతోని టైమ్ స్పెండ్ చేయాలని చెప్పి అంటే అనుకున్నాను. అలా ప్లాన్ చేసుకున్నాను. సో, అన్‌ఫార్చునేట్‌లీ ఏమైందంటే నేను బ్యాంక్ జాబ్ చేసేటప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో నేను ఎంప్లాయీగా ఉండే. ఆ టైంలో 7 ఇయర్స్ బ్యాక్. సో, అప్పుడు నాకు ఇక్కడ ఒక బ్రాంచ్ నుండి బేగంపేట బ్రాంచ్‌లో వర్క్ చేసేవాడిని. అక్కడ నుండి నాకు ఈ హైటెక్ సిటీ బ్రాంచ్‌కి నాకు ట్రాన్స్‌ఫర్ చేశారు. సో, అక్కడ ఏమైందంటే చేసిన తర్వాత నాకు కంప్లీట్‌గా మైండ్ సెట్ అక్కడే చేంజ్ అయిపోయింది. అక్కడనే నేను కొద్దిగా మోటివేషన్ లాంటిది అనుకోండి. సో, అక్కడ ఏమైతుందంటే సాటర్‌డే, సండే ఆఫ్ ఉంటది. సో, అందరు క్యాబ్స్ ఉంటాయి. సో, వాళ్ళ వర్క్ కల్చర్ వేరే ఉంటది. సో, వాళ్ళు కాఫీ మీటింగ్స్, డిన్నర్స్ అవన్నీ నేను కళ్ళ ముందు చూసినన్నట్టు. సో, అప్పుడు నాకు అనిపించింది అరే! నేను కూడా చేసింది కంప్యూటర్ సైన్సే కదా! నేను కూడా ఐటీ జాబ్ చేయాలి కదా! సో, ఐటీ జాబ్ ఇలా ఉంటదా అని చెప్పి చాలామంది ఎక్స్‌పీరియన్స్ అంటే బ్యాంక్ వచ్చే వాళ్ళ దగ్గర నుండి కూడా చూసేవాళ్ళు. సాలరీ చూస్తే లాక్స్‌లో ఉండేది. సో, నా సాలరీ చూస్తే 30,000-40,000 అట్లా ఉండేది. సో, అనిపించింది రిస్క్ తీసుకోవాల్సిందే కంపల్సరీ దీంట్లో చాలా స్కోప్ ఉంది. ప్లస్ దాంతో పాటు వర్క్ లైఫ్ కూడా చాలా బాగుందని చెప్పి ఇన్‌స్పైర్ అయ్యానన్నట్టు. చూసిన తర్వాత అనిపించింది. ఇగ మొత్తం ఆ మొమెంట్‌లో ఏమి జరిగిందంటే నేను చాలా డేస్ డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను. అసలు ఇలాంటి జాబ్ మనం చేయాలి. సో, ఐటీ జాబ్ కంపల్సరీ మనం ఐటీ జాబ్ చేయాలని చెప్పి అనిపించింది. తర్వాత కొన్ని డేస్‌కి ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళతో చెప్పాను. సో, నాకు ఈ జాబ్ నచ్చట్లేదు. నేను ఐటీ సైడ్ మూవ్ అయిదాం, స్విచ్ అయిదాం అనుకున్నాను అని చెప్పాను. సో, అప్పటి వరకు మనకు జీరో నాలెడ్జ్ అన్నట్టు. అసలు ఐటీ మీద ఏం లేదు. బట్ ఒకటేంటంటే ఒక స్ట్రాంగ్‌గా మెంటల్‌గా ఫిక్స్ అయిపోయినా. సో, ఐటీ జాబ్ మాత్రమే చేయాలింకా. వేరే జాబ్ ఏం చేయొద్దు. దట్ టూ హైటెక్ సిటీలో మాత్రమే చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో, తర్వాత ఏమైంది ఒక జాబ్‌కి రిజైన్ చేసేసాను. అప్పుడు నా సాలరీ 45,000 ఉండే. సో, జాబ్ రిజైన్ చేశాను. చాలా స్కోప్ ఉండే జాబ్‌లో కూడా. అక్కడ నుండి మళ్ళీ అమీర్‌పేట్‌కొచ్చాను. యాజ్ యూజువల్‌గా అందరికొచ్చే ప్లేస్‌కి అమీర్‌పేట్‌కొచ్చాను. వచ్చిన తర్వాత ఒక మంచి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను. మీరు సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకోవడానికొచ్చి డిజిటల్ మార్కెటింగ్ సైడ్ ఎందుకెళ్లారసలు? సో, అదొక రీజన్ ఉంది. యాక్చువల్లీ చాలా నేను అనుకున్నానేంటంటే ఐటీ సైడ్ రావాలి. బట్ నా బ్యాక్‌గ్రౌండ్ కంప్యూటర్ సైన్సే. అప్పుడేంటంటే నాకు కోడింగ్ అంటే కొద్దిగా భయం ఉండేది నాకు. సో, కోడింగ్ కంటే కోడింగ్ లేకుండా ఐటీ జాబ్ ఏదైనా ఉంది అని చెప్పి రీసెర్చ్ చేసే ప్రాసెస్‌లో ఒక 2 మంత్స్ టైమ్ అట్లా డిలే అయిపోయింది. అయినా గాని నాకు ఎలాంటి కోర్సెస్ అన్ని నాకు మైండ్‌లోకి రాలేదు ఆ టైంలో. సో, అప్పుడేంటంటే మా సిస్టర్ మా రిలేషన్‌లో ఒక సిస్టర్ నాకు ఎవ్రీ డే ఒక మెసేజ్ చేస్తుండే అన్నట్టు. సో, నేను అమీర్‌పేట్‌లో ఉన్నప్పుడు. సో, 2 మంత్స్ నుంచి సెర్చ్ చేస్తున్నా. ఏ కోర్స్‌లో జాయిన్ అవ్వాలి? అసలేందనేది క్లియర్ ఐడియా కూడా నాకు లేదు. అంటే ఆ టైంలో మా సిస్టర్ ఎవ్రీడే నాకు మెసేజ్ చేస్తుండే. మెసేజ్ చేసి ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చెయ్యి. లేకుంటే లైక్ కొట్టు. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చెయ్యి అని చెప్పి ఒక కుకింగ్ ఛానెల్ ఏదో ఉండే యూట్యూబ్ ఛానెల్ ఉండే. కుకింగ్ ఛానల్. కుకింగ్ ఛానల్. ఆ అమ్మాయి మాధవి తన పేరు. సో, ఆమె ఆ రోజు మెసేజ్ చేయడం వల్ల నా లైఫ్ ఇక్కడ దాకా వచ్చింది. లేకపోతే మేబీ ఎలా ఉండేదో నాకు తెలియదు. సో, తను ఎవ్రీడే నాకు మెసేజ్ చేస్తుండే. అన్నయ్య ఈ లింక్ షేర్ చెయ్యి. ఈ లింక్ కామెంట్ పెట్టు. అంటే తను నాకు అనిపించింది. అసలు ఏంటి లింక్స్ ఇవి? యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తే ఇట్లా డబ్బులొస్తాయని చెప్పి నాకనిపించింది. సరే నేను 2 మంత్స్ ఖాళీగానే ఉన్నా కదా! సో, యూట్యూబ్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చూసాను. ఒక డమ్మీగా కొన్ని ఛానెల్స్ ఉండేవి. వీడియోస్ తీసుకొని, ఎడిటింగ్ చేసుకొని, అప్‌లోడ్ చేయడం అట్లా స్టార్ట్ చేస్తే రిజెక్ట్ అయిపోయింది. తర్వాత నాకు అర్థమైంది. రిజెక్ట్ అయితే ఏం చేయాలి? అసలు ఛానెల్స్ ఇట్లా పోతున్నాయి ఏం చేయాలి దీనికి అసలు సొల్యూషన్ లేదా? దీన్ని ప్రో లెవెల్‌లో ఏమైనా చేయొచ్చా అని చెప్పి సెర్చ్ చేసినప్పుడు అప్పుడు నాకు తెలిసింది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఒకటుంటది.
ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ అనేది ఇక్కడ ఈ స్కోప్ ఉందని తెలిసింది. తర్వాత అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినాను. సో, డిజిటల్ మార్కెటింగ్ రీసెర్చ్ చేసే ప్రాసెస్‌లో ఏంటంటే ఇది కోడింగ్ లేకుండా మనకు ఐటీ జాబ్ కూడా దీనివల్ల తీసుకోవచ్చు అన్న తర్వాత అప్పుడు నాకు అనిపించింది డిజిటల్ మార్కెటింగ్ కరెక్ట్ జాబ్, కరెక్ట్ స్కిల్ అని చెప్పి నాకు అర్థమైంది. సో, అప్పుడు ఆ టైంలో డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేశాను. సో, మీకు ట్రైనర్స్ కూడా ఆ టైంలో లేరన్నారు కదా! మీరెలా నేర్చుకున్నారు? సో, బేసిక్‌గా ఏంటంటే 2 మంత్స్ నేను హైటెక్ సిటీలో ఉన్న బ్యాంక్ జాబ్ క్విట్ చేసి వచ్చిన తర్వాత ఇంకొక 1 మంత్ టైం పట్టింది నాకు ట్రైనర్ దొరకబట్టడానికి. ట్రైనర్‌ని ఓన్లీ దొరకడానికి. ఓన్లీ ట్రైనర్‌ని తీసుకొచ్చుకోనికి. ప్రవీణ్ సార్ అని ఇప్పుడు ఉన్నారు. యూఎస్‌లో ఉన్నారు. సో, తనేంటంటే అప్పుడు నేను ఒక్కడినే స్టూడెంట్‌ని ఇంకా. సో, ఒక్కళ్ళే? ఒక్కడే స్టూడెంట్. మీరు ఒక్కళ్ళకే టీచ్ చేస్తుండేనా? ఒక్కడికే ట్రైన్ చేస్తుండే. ఎవ్రీడే వస్తుండే. తనతోనే మొత్తం కంప్లీట్‌గా ట్రైనింగ్ అంతా చేసేది. సో, తర్వాత ఒక నార్మల్ కంపెనీలో జాబ్ వచ్చింది. తర్వాత నా జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. సో, ఇనిషియల్‌గా మీరు ఫ్రీలాన్సర్ లాగా స్టార్ట్ చేసారా? లేదంటే ఒక చిన్న చెప్పారు కదా! మీ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ తీసుకొని యాహ్! ఎలా చేసారు? అలానే చేసారా? అంటే అప్పుడు వేరే ఉండేది. అంటే ఫ్రీలాన్సర్‌గా ఏం చేయలేదు. వేరే కంపెనీలో ఒక 3 మంత్స్ వర్క్ చేశాను. సో, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో. అప్పుడంత స్కోప్ లేకుండే డిజిటల్ మార్కెటింగ్‌కి. సో, మెల్లిమెల్లిగా ర్యాపిడ్‌గా అంటే ప్యారలల్‌గా ఈ ట్రెండ్స్ అనేది స్టార్ట్ అయిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ స్కోప్ బాగా పెరిగిపోయింది. అప్పుడు ఇంకా ఆపర్చునిటీ చాలా అన్‌లిమిటెడ్‌గా ఉన్నాయి. అప్పటి నుండి సేమ్ యాజ్ యూజువల్‌గా స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్‌కి వందల మంది ట్రైనర్స్ ఉన్నట్టున్నారు కదా! యాహ్! ఇప్పుడు ట్రైనర్స్ ఇంట్లోనే ఇద్దరు ఉంటారండి. అప్పుడు మీరు నేర్చుకునే టైంలో ఫీజ్ ఎంత ఉంటుండే? ఇప్పటికి కంపేర్ చేసి చెప్పు. అప్పుడు చాలా ఫీజ్ ఉంటుండే. యాక్చువల్లీ నాకు అప్పుడు 50,000 ఉండే ఫీజు. అప్పుడు ఆ టైంలో 50,000 ఉండే నాకు. సింగిల్ అంటే 1-on-1 ట్రైనింగ్ ఉంటుండే. సో, వేరే వాళ్ళకైతే 25,000 ఏమో ఉంటుండే ఫీజు. లెట్స్ సే నేను 20 ఆర్ 25 ఇయర్స్ ఓల్డ్. నాకు కంప్లీట్ తెలవదు. ఏం తెలవదు. ఇప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను నేను. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ స్పేస్‌లోకి వద్దాం అనుకుంటున్నాను నేను. యాహ్! ఓకే. అది ఫ్యూచర్ ఉంటుందా? ఒకవేళ ఫ్యూచర్ ఉంటే నేను ఎక్కడ నేర్చుకోవాలి? అసలు ఏంటి మొత్తం స్టోరీ? సో, డిజిటల్ మార్కెటింగ్‌కి స్కోప్ ఉందా లేదా అనేదైతే డెఫినిట్‌గా నేను యెస్ అని చెప్తాను. డిజిటల్ మార్కెటింగ్‌కి ఎవ్వరైనా గాని ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లేదు అంటే బిజినెసెస్ అన్నీ క్లోజ్ అయినప్పుడు మాత్రమే డిజిటల్ మార్కెటింగ్ క్లోజ్ అయిపోతది. సో, కాంపిటీషన్ అంటావా అది కొంతమంది ఇన్ అవుతారు. కొంతమంది అవుట్ అవుతా ఉంటారు. జాబ్ అయినా, బిజినెస్ అయినా గాని. సో, దీనికి కాంపిటీషన్ అనేది లేదు. 100% స్కోప్ ఉంటది. ఒక బిజినెస్ స్టార్ట్ అయిందంటే ఒక 100 బిజినెస్‌లకి 100 బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ అవసరం ఉంది. సో, అంటే ఎంత కాంపిటీషన్ ఉందో అర్థం చేసుకోండి. ఇప్పటికి షార్టేజ్ ఉంది. ఎంప్లాయీస్ ఇప్పుడు ఎక్కడ ఏజెన్సీలో స్కిల్ ఉన్న ఎంప్లాయీస్ దొరకట్లేదు. సో, డిజిటల్ మార్కెటింగ్ చాలా స్కోప్ ఉంది. ఎక్కడైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు చాలామంది యూట్యూబ్‌లో నేర్చుకొని ప్రో అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో, సోర్సెస్ అనేది ఇప్పుడు ఓపెన్ సోర్సెస్ అయిపోయింది డిజిటల్ మార్కెటింగ్ అనేది. సో, ఎక్కడైనా నేర్చుకొనైనా మనం కెరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకెప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే ఫ్రీ సోర్స్ ఏమైనా ఉందా? సో, యూట్యూబ్ అండి ఫ్రీ సోర్స్. అంటే కంప్లీట్ వీడియోస్ దొరుకుతాయా? అందరికి 200% కానీ ఓపిక ఉండాలి. అంటే దీంట్లో ఎలా ఉంటదంటే చాలా మందికి లాంగ్వేజెస్ ఉంటాయి. కొన్ని కొన్ని లాంగ్వేజెస్ హిందీలో చాలా మంది ట్రైనర్స్ ఉన్నారు. మంచి మంచి ట్రైనర్స్ ఉన్నారు. తెలుగులో కూడా ఇప్పుడు చాలా మంది ఉన్నారు. డిజిటల్ మార్కెటింగ్‌లో డిజిటల్ బడీ అని ఛానెల్ ఉంటది. దానిలో కంప్లీట్‌గా ఫ్రీ సోర్సెస్ ఉంటాయి. సో, 100-200% దానిలో సబ్జెక్ట్ దొరుకుతదండి. కానీ యూట్యూబ్‌లో ఏంటంటే గందరగోళంగా క్లమ్జీ అట్లా ఉంటాయి కదా! వాటిని ఫిల్టర్ సో, దీన్ని ఎలా ఉండాలంటే లైన్ లాగా డిజిటల్ మార్కెటింగ్ ఎలా నేర్చుకోవాలంటే విత్ ప్రాక్టికల్స్ అన్నట్టు. ఇప్పుడు యాక్చువల్లీ నేను కూడా ట్రైనర్ కాబట్టి నాకు తెలుసు. ఒక పర్సన్ నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు నెక్స్ట్ స్టెప్‌కెళ్ళాలి. అప్పుడు మాత్రమే డిజిటల్ మార్కెటింగ్ అనేది క్లియర్‌గా మనకు అర్థమైపోతది. అంతేగాని మనం ఒక 100 క్లాసులు విన్న తర్వాత స్టార్ట్ చేద్దామంటే ఫస్ట్ క్లాస్ మర్చిపోతాం. 100వ క్లాస్ మాత్రమే గుర్తుంటాయి. సో, అలా. సో, ఎవరైనా కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక టాపిక్ అయిందనుకోండి. ఆ టాపిక్ మీద ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్తేనే ఈజీగా ఉంటది. సో, అలా. వరకు మీడియా గురించి మాట్లాడినాం కాబట్టి ఈ సోషల్ మీడియా రాకముందు, వచ్చిన తర్వాత లైఫ్ ఎట్లుంటుందో మాట్లాడుకుందాం. ఇంకొకటి సోషల్ మీడియా వల్ల ఎవరిదైనా పర్సనల్ లైఫ్ ఇంపాక్ట్ అవుతుందా? సో, డెఫినిట్‌గా పర్సనల్ లైఫ్ ఇంపాక్ట్ పడతది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్‌గా యూకేలో ఒక అమ్మాయికి తనకి ఒక డిసీజ్ ఉందని చెప్పి సోషల్ మీడియా ద్వారా తెలిసిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకొచ్చే సజెషన్స్ అయినా గాని. సో, అప్పుడు తెలిసింది తను ఒక వ్యాధితోని బాధపడుతుందని చెప్పి. సో, డెఫినిట్‌గా సోషల్ మీడియా అనేది మన రియల్ లైఫ్‌లో, పర్సనల్ లైఫ్‌లో ఇంపాక్ట్ ఉంటది. ఎస్పెషల్లీ యూత్. సో, ఇప్పుడు లవ్ అని చూసుకుందాం. లేకపోతే ఇంకా ఏదైనా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినప్పుడైనా గాని ఏం చేయాలి ఏంది? ఓ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి మోటివేషన్ కోట్స్ వస్తా ఉంటాయి. మోటివేట్ అవుతా ఉంటారు. సో, డెఫినిట్‌గా పర్సనల్ లైఫ్ మీద సోషల్ మీడియా అనేది ఇంపాక్ట్ ఉంటది. సో, అదే మనకు బిజినెస్ కూడా. చాలామంది బిజినెస్ దాన్ని డైవర్ట్ చేసుకుంటున్నారు. సో, ఇప్పుడేందంటే మీరు చెప్పారు ఒకటి. ఏదైతే మనం ఫీల్ అవుతున్నామో, ఏదైతే చూస్తున్నామో సోషల్ మీడియాలో దాని రిలేటెడ్ కంటెంట్ మనం చూస్తున్నాం. కరెక్ట్. దానివల్ల మన డేటా ఏమన్నా ట్రాక్ అవుతుందా? లేదంటే దానివల్ల ఏమన్నా మనకి ఎఫెక్ట్ పడుతుందా? సో, డేటా ట్రాకింగ్ అనేది లేదండి. ఇప్పుడు మన ఇండియాలో ఆల్మోస్ట్ అది ఓపెన్ అయిపోయింది. సో, నీ డేటా ఇప్పుడు నీ పాన్ కార్డ్ నీకన్నా ఎక్కువ నీ పర్సనల్స్ అందరికి వేరే వాళ్ళకి ఎక్కువ తెలిసుంటది.
బట్ ఏంటంటే ఇక్కడ నువ్వేం చేసినా కానీ ట్రాకింగ్ ఉండదు. సో, మనం సెక్యూరిటీగా మన డేటాను మనం వాడుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు ఏదైనా అవసరం ఉందనుకోండి. ఇప్పుడు ఇన్‌స్టాంట్‌గా నువ్వు ఏదన్నా సెర్చ్ చేద్దాం అనుకో. నువ్వు సెర్చ్ చేసిన సజెషన్స్ అన్నీ నీకు ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో నీకు యాడ్స్ లాగా వస్తా ఉంటాయి. సో, ఆల్గారిథమ్ కంప్లీట్‌గా చేంజ్ అయింది. డిఫరెంట్‌గా అంటే ఇంపాక్ట్, ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తది. సో, మనం సోషల్ మీడియా వాడేటప్పుడు కొద్దిగా కేర్‌ఫుల్‌గా సోషల్ మీడియాని వాడడం వల్ల దీనికి వాడడమే ఒక సొల్యూషన్ దీనికి. వేరే ఆప్షన్ లేదు. సో, ఈవెన్ నేనైనా గాని చాలా సార్లు సర్ప్రైజ్ అయితా ఉంటా నాకొచ్చే రికమెండేషన్స్ చూసి. రీసెంట్ డేస్‌లో చూసుకుంటే ఏఐ చాలా బూమింగ్‌లో ఉంది. సో, చాలా మంది గూడా భయపడుతున్నారు ఏఐ వచ్చాక. సో, అలానే మీ బిజినెస్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడిందా ఏఐ? బేసిక్‌గా ఏఐ అనేది ఏ బిజినెస్ మీద ఇంపాక్ట్ పడలేదు. సో, ఏఐ రాకముందు నా ఆఫీస్‌లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో ఏఐ వచ్చిన తర్వాత అంతే మంది ఉన్నారు. సో, ఇక్కడ పాయింట్ ఏందంటే ఏఐ రాకముందు ఎలా ఉందంటే లిమిటెడ్ రిసోర్సెస్ ఉండే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఒక కాంటెంట్ ఒక సబ్జెక్ట్ గురించి తెలవాలంటే మనకు 1 డే టైం పట్టేది. సో, ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఏమైంది మినిట్స్ ఆఫ్ టైమ్‌లో మనకు ఆ కాంటెంట్ మనకు అంటే ఓపెన్ సోర్స్ అయిపోయింది. సో, రీసెంట్ డేస్‌లో మనము హిట్ 3 ప్రమోషన్స్ చూసుకుంటే నాని ఒక మాట చెప్పాను ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే సో, ఏఐ వచ్చిన తర్వాత ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏమన్నా ఇంపాక్ట్ కలుగుతుందా లేదా అని నాకు చాలా బాగా నచ్చిన ఆన్సర్ ఏంటంటే అప్పుడు నాని ఏమన్నారంటే ఏఐ రావడం వల్ల ఇంపాక్ట్ ఉంటది. ఎప్పుడుంటది? ఈ రెగ్యులర్ ఫిలిమ్స్‌కి వచ్చే బదులు యానిమేషన్ ఫిలిమ్స్ వస్తాయి. సో, యానిమేషన్ ఫిలిమ్స్ పబ్లిక్ చూసి వాళ్ళకి ఏమైపోతుంది? ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఆ బోర్ కొట్టేస్తది వాళ్ళకి ఆ ఫిలిమ్స్. సో, వాళ్ళు మళ్ళీ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? రియాలిటీ అంటే జెన్యూన్‌గా ఇప్పుడు రియల్ యాక్టర్స్‌తోని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, అప్పుడేమైతది? మళ్ళీ సర్కిల్ అనేది రిపీట్ అవుతా ఉంటది. అంటే ఏఐ అనేది ఒక సర్కిల్ లాంటిదంతే. దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటాం. ఇంపాక్ట్ అనేది డెఫినిట్‌గా ఉండదు. అంటే వర్క్‌లో ఉంటది. ఇప్పుడు మనం 10% ఇచ్చే రిజల్ట్స్‌కి 100% అయిపోతది. కాంపిటీషన్ అనేది పెరుగుతది అంతే తప్ప సో, డిజిటల్ మార్కెటింగ్ మీద ఏఐ అనేది ఎలాంటి ఇంపాక్ట్ లెట్స్ మేక్ ఇట్ ఫన్నీ అన్న. ఎట్లా అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే మీకు తెలుసు, నాకు తెలుసు. లేదంటే ఈ జనరేషన్ వాళ్ళకి కూడా తెలుసు. ఆల్మోస్ట్ తెలుసు. అందరికి తెలుసు. ఎట్లా అంటే ఇప్పుడు మీకు కొన్ని రోజులు ముందుకెళ్తే కొన్ని ఇయర్స్ ముందుకెళ్దాం. ఓకే. మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫాదర్ గాని, మదర్ గాని, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడని రిలేటివ్స్ అడిగితే ఏం చెప్పేవాళ్ళు? సో, కొన్ని ఇయర్స్ ముందుకెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ జనరేషన్‌లో మన ఇంటికెళ్ళినప్పుడు నేను ఇంటికెళ్ళినప్పుడు వెరీ రేర్ కేసెస్‌లో ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు జరిగింది. సో, మీ అబ్బాయి ఏం చేస్తున్నారని చెప్పి మా ఫాదర్‌ని అడిగినప్పుడు ఏదో ఫోన్‌లో ఒత్తుకునే జాబ్ చేస్తున్నారని చెప్పి అన్నారు. సో, అది నాకు ఫన్నీగా అనిపించింది. సో, చాలా మందికి డిజిటల్ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ జాబ్ అనుకుంటున్నారు. లైక్ సేల్స్ అట్లాంటి జాబ్స్ అనుకుంటున్నారు. సో, ఇప్పుడు ఈ జనరేషన్‌లో చాలా మందికి ఐడియా కూడా లేదు డిజిటల్ మార్కెటింగ్ అంటే. ఈ జనరేషన్‌లో కూడా ఐడియా లేదు. అంటే పేరెంట్స్ జనరేషన్ అంటే దీని బిఫోర్ జనరేషన్. ఇప్పుడు అంటే మా జనరేషన్ ఉన్న వాళ్ళందరికీ డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉంది. సో, అది. ఇన్ని ఇయర్స్ నుంచి డిజిటల్ మార్కెటింగ్‌లో వర్క్ చేస్తున్నారు కదా! యాహ్! డిజిటల్ మార్కెటింగ్‌లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు దీని మీద బాగా ఐడియా ఉంటదనుకుంటున్నా నేను. సోషల్ మీడియా రాకముందు, వచ్చిన తర్వాత లవ్ ఎలా ఉండే? లవ్ అనేది నాకు ఎక్కువ ఐడియా లేదు. బట్ లవ్ గురించి ఏంటంటే సోషల్ మీడియా రానప్పుడు అప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా 20, 30 మినిట్స్ మాట్లాడుకునేది. ఇప్పుడు డైలీ ఎక్కువ సేపు మాట్లాడడానికి స్కోప్ ఉంది. సో, అప్పుడేందంటే లిమిటెడ్ అవైలబిలిటీ ఉండే. ఇప్పుడేమో అన్‌లిమిటెడ్ అవైలబిలిటీ ఉంది. ఇంతకుముందు కాలింగ్ ఒకటి ఉంటుండే. ఇప్పుడు ఫోన్ ఫోన్ చాటింగ్ చాటింగ్, అంతా. వీడియో కాల్స్ ఇవన్నీ ఇంకా అడ్వాన్స్ లెవెల్‌లో టెక్నాలజీ డెఫినిట్‌గా ఇంప్రూవ్ అయింది. సో, టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందంటే అవైలబిలిటీ ఇంప్రూవ్ అయింది. సో, స్ట్రాంగ్ రిలేషన్‌షిప్స్ అండ్ అసలు రిలేషన్‌షిప్స్ మీద నాకు కొద్దిగా ఐడియా లేదు. బట్ డెఫినిట్‌గా ఇంప్రూవ్ అంటే చేంజ్ అయితే ఉంది. డెఫినిట్‌గా చేంజ్ ఉంది. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే లాస్ట్ టైము తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో కొన్ని పార్టీస్ క్రేజీ మనీ ఇన్వెస్ట్ చేస్తుండే. యాహ్! కరెక్ట్. ఎట్లాంటి డిజిటల్ మార్కెటింగ్‌లో గానీ, హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌లో గానీ, అవునండి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో, పొలిటికల్ కన్సల్టెన్సీ టాస్క్‌లో అయితే డెఫినిట్‌గా మా వెబింగ్ ప్రో టెక్నాలజీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం సర్వీసెస్. దీంట్లో మేము ఆల్మోస్ట్ ఒక 15 క్లయింట్స్ వరకు ప్రమోషన్స్ చేసాం. బేసిక్‌గా నా నాకు నాలెడ్జ్, ఇంట్రెస్ట్ పొలిటికల్ సైన్స్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో, ఆ ప్రాసెస్‌లో ఇప్పుడు ఉన్న అసెంబ్లీలో 5 ఎమ్మెల్యేలు మా క్లయింట్సే ఉన్నారు. సో, నా ఒపీనియన్ ఏంటంటే పొలిటికల్ కన్సల్టెంట్‌గా వర్క్ చేసినప్పుడు అది కంప్లీట్ డిఫరెంట్ సినారియో. అంటే ఒక బ్రాండ్‌ని ఎట్లా ప్రమోట్ చేయడం అనేది వేరు. ఒక పొలిటికల్ లీడర్‌ని ఎట్లా ప్రమోట్ చేయడం అనేది వేరు. బ్రాండ్ ప్రమోట్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తే బ్రాండ్‌కి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. సో, మేబీ చిన్న ఇంపాక్ట్ మైనర్ అది కూడా నోటీస్ ఎవరు చేయరు. బట్ పొలిటికల్ కన్సల్టెంట్‌గా నేను వర్క్ చేసినప్పుడు కంప్లీట్ ఇంపాక్ట్ ఉంటది. చిన్న మిస్టేక్ మనము ఒక ఒక చిన్న ప్రమోషన్‌ని రాంగ్ ప్రమోషన్‌లో చేసినా, లేకపోతే పబ్లిక్ అర్థం కాకపోయినా ఏందంటే ఒపీనియన్ కంప్లీట్‌గా మన పొలిటికల్ లీడర్ మీద చేంజ్ అయిపోతది. సో, ఈ డిజిటల్ మార్కెటింగ్, పొలిటికల్ కన్సల్టెంట్ అనేది కంప్లీట్ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మేము డిఫరెంట్ పార్టీస్‌కి మేము ప్రమోట్ చేసినప్పుడు ఒక బీజేపీ క్యాండిడేట్‌కున్న ఒక సింపుల్‌గా పోస్టర్ మనము కాంగ్రెస్ పార్టీలో పోస్ట్ చేసినప్పుడు ఏమైతది కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటది. సో, అట్లాంటి ఎక్స్‌పీరియన్స్ నాకయింది. బట్ మినిట్స్ ఆఫ్ టైమ్‌లో మేము దాన్ని వెరిఫై చేసేసుకున్నాం. సో, మనకు పొలిటికల్ కన్సల్టెంట్‌లో కూడా కంప్లీట్‌గా నాలెడ్జ్ ఉంది. ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది మనకి ఇప్పటివరకి. సో,
సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఓకే. ఎట్లా అంటే డైలీ ఇంతమంది క్లయింట్స్ని కలుస్తుంటారు మీరు. కరెక్ట్. మీ పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? సో బేసిక్‌గా ఎనీ ఎంటర్‌ప్రెన్యూర్, ఏ ఎంటర్‌ప్రెన్యూర్‌కైనా గానీ పర్సనల్ లైఫ్ అనేది కొద్దిగా బ్యాలెన్స్ అవ్వదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవ్వదు. సో బేసిక్‌గా ఎలా ఉంటదంటే 9-6 జాబ్ చేసే వాళ్ళకి పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటది. ఎందుకంటే వాళ్ళు 9-6 వరకు వచ్చేసి తర్వాత ఒక 1 అవర్ ఎక్స్‌ట్రా వర్క్ చేసినా గానీ ఇంటికొచ్చి హ్యాపీగా పిల్లలతోని లైఫ్ ఉంటది. బట్ ఎంటర్‌ప్రెన్యూర్‌కి అలా ఉండదు. నైట్ 10:00 కాల్ ఉంటది. యూఎస్ నుండి. లైక్ నైట్ 12:00 కాల్ ఉంటది. 2కి కాల్ ఉంటది. సో ఆ టైంకి షెడ్యూల్ చేసుకొని మనం పర్సనల్ లైఫ్ అందరు ఫెస్టివల్స్ చేసుకుంటే మనం ఏంటంటే కాల్స్‌లో బిజీగా ఉంటాం మనం. ఎందుకంటే డిఫరెంట్ టైమ్ జోన్స్‌లో వర్క్ చేస్తాం కదా! డిఫరెంట్ కంట్రీస్‌తో మనం వర్క్ చేస్తాం కాబట్టి సో డెఫినెట్‌గా మనకు వర్క్ లైఫ్ అనేది బ్యాలెన్స్ అవ్వదు. సో ఇన్ కేస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవ్వాలనుకుంటే మీరు ఒక జాబ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్‌ప్రెన్యూర్ లైఫ్ అనేదిలో వర్క్ లైఫ్ అనేది ఎవ్వరికి 90% ఉండదు. ఇన్ కేస్ ఉన్నదనుకోండి వాళ్ళు లక్కీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటాం వాళ్ళని మనం. సో అది. నా లైఫ్‌లో కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు. సో కంప్లీట్ మాట్లాడుకున్నాం. చాలా మాట్లాడుకున్నాం. డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకున్నాం. కొంచెం పర్సనల్ గురించి మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్‌లీ. సో ఇప్పుడేంటంటే ఈ పాడ్‌కాస్ట్‌ని ఎండ్ చేస్తున్నాం మనం. హ్మ్. ఈ ఎండింగ్‌లో మనోళ్ళకి ఏమైనా అడ్వైస్ ఇస్తారా మీ సైడ్ నుంచి? సో బేసిక్‌గా అడ్వైస్ ఇచ్చేంత రేంజ్ నాది కాదు. బట్ చిన్న సజెషన్ ఏంటంటే నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. నేనెప్పుడు నా రియల్ లైఫ్‌లో ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు. నాకు ఆపర్చునిటీస్ లేవని, రిసోర్సెస్ లేవని ఎప్పుడు నేను ఎక్కడ నేను ఆపలేదని, ఆగిపోలేదు నేను. సో ఏ ఎంటర్‌ప్రెన్యూర్ అయినా గానీ, ఇప్పుడు ఈ పోడ్‌కాస్ట్ చూసే వాళ్ళందరికీ అయినా గానీ, ఏ ప్లేస్‌లో ఆగకండి. ఇప్పుడు మీరు ఒక విజన్, ఒక గోల్‌తోని మీరు ముందుకెళ్ళినప్పుడు డెఫినెట్‌గా దాన్ని నమ్ముకొని మీ మీద మీకు నమ్మకం పెట్టుకొని ముందుకెళ్ళండి. డెఫినెట్‌గా సక్సెస్ అయితారు. సక్సెస్ అనేది కంపల్సరీ అవుతారు ఎవరైనా గానీ. సో మీకు తెలుసు కదా! నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పి. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఇన్‌స్పైరింగ్ స్టోరీ అన్న. థ్యాంక్ యూ సందీప్. సో ఇలాంటి స్టేజ్ చాలా మందికి అవసరం ఉంటది. సో పోడ్‌కాస్ట్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది. సో చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చొనిబెట్టి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా మందికి లైఫ్‌లో లైట్ ఒక వెలుగు రావాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నేను స్ట్రగుల్ అయినా అలాంటి స్ట్రగుల్ ఎవరికి ఉండొద్దు. ఆ ఆపర్చునిటీ ఇద్దామని చెప్పేసి నేను ఇది అరేంజ్ చేసి యాహ్! డెఫినెట్‌గా ఇది చాలా మందికి బెస్ట్ ఆపర్చునిటీ ఇది. అంటే చాలామంది అంటే తెర వెనుక చాలామంది ఉన్నారు ఇంకా. సో చాలా మాస్టర్ గేమ్స్ ఉన్నాయి. సో డెఫినెట్‌గా ఇది మంచి ప్లాట్‌ఫార్మ్ అవ్వాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను యాస్ ఎ ఫ్రెండ్‌గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా మర్చిపోకుండా లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.